వెల్కమ్ టు మాధవి ఛానల్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే, అంగన్వాడీలో ఇచ్చే చిన్న పిల్లలకిచ్చే బాలామృతం పిండితో నేను బూరెలు చేస్తున్నాను. వాళ్ళకి స్నాక్స్‌గా గూడా వాడుకోవచ్చు మనం. ఈ పిండి ఆల్రెడీ ఫ్రై చేసిన పిండి. దీనిలో పంచదార, గోధుమ రవ్వ ఇవన్నీ కలిపి వేయించేసిన పిండి. నేనైతే దీనిలో ఏమి యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఓన్లీ వాటర్ మట్టికే ఏసేసి కలిపేసేసి నేను వాడుతున్నాను. కాకపోతే బెల్లము వేసుకొని కొబ్బరేసుకొని పాకం పట్టుకొని అట్లా గూడా చేసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ దీనిలో స్వీట్ ఉంది కాబట్టి, పంచదార అనేది ఉంది కాబట్టి ఇంకా వేస్తే ఎక్కువగా ఉంటుందని నేను వేయడం లేదు. చిన్న పిల్లలకి పెట్టేయి గదా! అందుకని వేయడం లేదు. నేనైతే వాటర్ వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకుంటాను. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిండనేది విరిగిపోదు. అంటే మనం బెల్లం పాకం ఇట్లా కలిపి వేయట్లేదు కాబట్టి పిండి విరిగిపోయిద్ది. అందుకని మనం వాటర్ పోసి కొంతసేపు కలిపి పక్కన పెట్టుకుంటే, మనం ఎలా కావాలంటే అలా చేసుకోవడానికి మనకొస్తది పిండి. ఇలా ముద్దలా చేసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటాను. ఈ లోపల కడాయి పెట్టేసి సరిపడా నూనె వేసేసుకున్నాను. నూనె హీట్ అయ్యే లోపల చిన్నగా తీసుకొని, మీకు కావాలంటే పెద్ద సైజులో అయినా తీసుకోవచ్చు. కొంచెం నేను చిన్న సైజు తీసుకొని, ఇక్కడ గూడా నేను వాటర్‌తోనే తడుపుకొని నేను చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎంత సైజు కావాలన్నా చేసుకోవచ్చు. ఆయిల్ కాగినట్టుంది. ఇంక వేసేద్దాము. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. బయట చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ పిల్లలకిచ్చే కన్నా గూడా ఇవి చేసి పెట్టడం వల్ల పిల్లలకి బలం గూడా వస్తుంది. ఇవి ఎక్కువగా ఆయిల్ గూడా పీలవ్వండి. మనం దీనిలో బెల్లం గనుక వేసి చేసినట్టయితే ఆయిల్ పీలుస్తది. ఇప్పుడు ఎక్కువ ఆయిల్ గూడా దీనికి పట్టదు. ఇలా గోల్డెన్ కలర్‌లోకి రాంగానే తీసి మనం బౌల్‌లోకి తీసుకుంటమే ఈ పిండితో ఇవే గాదండి. ఇంకా మనం చాలా చేసుకోవచ్చు. దోసలు పోసుకోవచ్చు. కేక్ చేసుకోవచ్చు. చాలా ఐటెమ్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇది సింపుల్‌గా అయిపోతదని చేస్తాను అప్పుడప్పుడు. ఇలా మనకెన్ని కావాలంటే అన్ని వేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవడమేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.